ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే స్తుతిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు పాటల పాట ఎందును, వాక్యం చదవటం ఎందును, మొదటి మెసేజ్ ఇప్పుడు ఎందును నీ యొక్క హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి నీ కోటానుకోవటం స్తోత్రాలు తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో, ఎక్కడైతే బలారాధన జరుగుతుందో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి నాయన. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని చెబుతున్నారు కదా తండ్రి నాయన. మేమందరం కూడా మళ్ళీ ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా చక్కగా ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని విని విడిచిపెట్టే వారిలో కాకుండా విని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ సదాకాలం మాకు తోడుగా నడిపించమని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఈ ఆరాధన జరుగుతుందో వారందరినీ కూడా చల్లగా కాపాడమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మరక్షుడైన యేసుక్రీస్తు శక్తిగల నామం నడిపించిన పరమ తండ్రి ఆమేన్. తండ్రి నేను వాక్యం చెప్పినట్టు నాకు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మరక్షుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగిన పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. ఈ యొక్క వీడియోస్ చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే ఈ యొక్క వాక్యం అనేది సత్యవాక్యం అనేది వెళ్తుందండి. ఈ యొక్క విషయం అనేది గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మన యొక్క పాఠం ఏంటంటే ఆశీర్వాదం నాడు నేడు. ఆశీర్వాదం నాడు నేడు. నాడు అంటే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటి, మరి క్రైస్తవులుగా మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఈ రోజున ఎక్కడ చూసినా సరే ఆశీర్వాదం అనే మాట నోట్లోంచి రాకుండా సేవకులు కానీ పాటలు కానీ ఉంటాయండి సంఘాలలో. ఈ ఆశీర్వాదం అనేది ఈ యొక్క మాట లేకపోతే కనుక ఏదో వెల్త్గా ఉంటుందండి. దేవుడు నిన్ను ఆశీర్వదించగా, నీ కుటుంబాన్ని ఆశీర్వదించగా కొంతమంది మీటింగ్లు పెట్టిస్తారండి. మీటింగ్ పెట్టించి అక్కడ ప్రార్థన చేయించుకుంటారు, బాగానే ఉంటుంది ఆ మీటింగ్లు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ప్రత్యేకంగా అయ్యగారి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ప్రార్థన చేపిస్తారు. అక్కడ చేసిన ప్రార్థన కాదండి, ప్రార్థనే కదా. మళ్ళీ ఎందుకంటే నిన్ను, నీ పిల్లలని, నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధికుల్ని దేవుడు ఆశీర్వదించునుగాక అని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తేనే వీళ్ళకి తృప్తిగా ఉంటుంది అన్నమాట. అలాగే మరి చర్చిలో పాస్టర్ గారు కూడా ఏం చేస్తారంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీకు లేని అన్నీ కూడా, మీకు ఏం లేదు, బట్టలు లేవా దేవుడు ఇస్తాడు, ఆహారం లేదా, ఇవన్నీ ఇస్తాడండి. మనం ఇదే ఆశీర్వాదం అనుకున్నది. ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రం ఇవ్వటం జరిగిందండి. ఇవన్నీ కూడా అంటే మనకు లేదంటే మనకి ఇచ్చిన ఆశీర్వాదం దానికన్నా కూడా పెద్ద పెద్ద ఆశీర్వాదాలే ఇచ్చాడు. అది కూడా తెలుసుకుందామండి. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి, మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి. ఆశీర్వాదం నాడు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు, నేడు మనకు క్రైస్తవులకు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు అనే విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలండి. ఇక్కడ చాలామంది దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నారు. మా అప్పులు ఎప్పుడు తీరట్లేదు, మా బాకీలు అసలు తీరట్లేదు, నా రోగం తగ్గట్లేదు అని చాలామంది ఏం చేస్తారంటే మీటింగ్లు పెట్టుకుని కానీ స్వస్థత కూడిక అని పెడతారు, ఆశీర్వాద కూడికలు అని పెడతారు. కొంతమంది ఈ యొక్క టైటిల్ చూసి వస్తారు పాపం. వచ్చి కొన్ని జరగబోయే వరకే చాలామంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే మనకి ఏదో దొరికిద్ది అనుకున్నారు, కానీ పరలోక రాజ్యం దొరికిద్ది అనే పాయింట్ మీద ఎవరో రావట్లేదండి. ఈ లోకంలో ఏదో సమస్యలు ఉండేవన్నీ, ఆస్తి తగాదాలు ఉండేవన్నీ, కోర్టు తగాదాలు ఉండేవన్నీ, లేకపోతే ఆరోగ్యం బాగోలేదని ఇవన్నీ వీటి మీద బేసిక్ చేసుకొని వస్తున్నారండి. ఇలాగ వచ్చిన వాళ్ళు ఏంటంటే కొన్ని సందర్భాల్లో జరగవండి. ఎక్కడో దాకా సేవకుల కుటుంబాలు వీళ్ళేమో వెళ్ళి స్వతస్థాపనని పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇప్పుడు టాబ్లెట్లు మింగుతారు. ఇది ఏంటండి, వీళ్ళకి తల్లికి తండ్రికి ప్రార్థన చేసుకోలేడా టాబ్లెట్లు మింగకుండా? ఇప్పుడు మింగుతూ ఉంటారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి రండమ్మా రండి, మీకు ఏమైనా రోగాలు ఉంటే రండి, అయ్యగారితో ప్రార్థన చేసుకుని అంటారు. అసలు ఏంటి, అసలు ఇక్కడ మతలభ్యం ఏంటి అనేది మనం తెలుసుకుందామని. ఈ మన యొక్క వాక్యం అనేది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ఇది కరెక్టు. నమ్మి ముందుకు వెళ్తే మనకు నిత్య జీవం అనేది దొరుకుతుంది. నమ్మకుండా అపార్థం చేసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏమిటి. చాలామంది పాటల్లో కూడా చెప్తాం ఆశీర్వాదం అనే మాటే ఉండాలండి. పాటల్లో కూడా ఆశీర్వాదం అంట, వాక్యంలో కూడా ఆశీర్వాదం అంట, ప్రార్థనలో కూడా ఆశీర్వాదం అంట. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి, అసలు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దామండి. ఇశ్రాయేలుకి దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటారండి.
పాత నిబంధనలో వారికి ఇచ్చిన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నామండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం నుంచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 6వ వచనం దాకా రావాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్న ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి దీవెనలు ఇది ఇశ్రాయేలుకి ఇస్తున్నాండి. దీవెనలు ఒక్కొక్కటి వినండి, చదవండి. నీకు ప్రాప్తించను. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. నువ్వు ఒక సిటీలో కనుక ఉంటే సిటీలో అక్కడ దీవింపబడతావు. ఈ పొలం ఉంటే కనుక పొలంలో పంటలు కూడా బాగుపడతాయి. ఇంకా నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి తెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుగు నీ తొట్టియు దీవించబడును. ఎక్కువ ఇది చెబుతా ఉంటాను. నీ తొట్టె పిండి పిసుకు తొట్టె బాగా దీవింపబడదు. తొట్టి కూడా దీవింపబడిద్ది అంట. మనుషులు కూడా కాదు, అక్కడ తొట్టి కూడా దీవింపబడిద్ది అని ప్రార్థన చేస్తా ఉంటారు. పిండి ఉండిద్ది, అసలు నీకు లోటే లేకుండా ఉంటుందని. దానికి డిఫరెన్స్ చెబుతాను మీకు. మరి యేసుక్రీస్తు వారికి ఏ తొట్టి ఉందో లేకపోతే పౌలు గారికి ఏ తొట్టి ఉందో మనం తర్వాత ఆలోచిద్దాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నువ్వు ఇంట్లోకి వచ్చినా దీవించబడతావు, బయటికి వెళ్ళినా దీవింపబడతావు, పట్టణంలోనే దీవింపబడతావు, ఎక్కడికి వెళ్తే అక్కడ దీవింపబడతావు అని దేవుడు ఎవరికి ఇచ్చండి ఆశీర్వాదాలు? ఇశ్రాయేలుకి అండి. ఇది ఎవరు అప్లై చేసుకుంటున్నారండి? క్రైస్తవులు అప్లై చేసుకున్నామండి. క్రైస్తవులకి ఏ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వలేదండి, ఇది గమనించాలి. ఇది ఇశ్రాయేలుకు మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే ఇశ్రాయేలు అంటే ఎవరండి చెప్పగలుగుతారా? ఇశ్రాయేలు ఎవరు? ఎస్, 12 మంది యాకోబు సంతానం ఉన్నారు కదా, వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలు అని చెప్పుకోవచ్చు అండి. వాళ్ళకి మాత్రం దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు లాంటి వారండి దేవుడి దృష్టిలో. అని ఇప్పుడు సపోజ్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఏం చేస్తారంటే మారం చేస్తారు. 1వ తరగతి అప్పుడు ఏం చేస్తారు? ఏడుతూ ఉంటారు, నేను వెళ్ళను అని. అప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారండి? చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ, లేకపోతే సాయంత్రం వచ్చిన తర్వాత నీకు ఇష్టమైన వంటకం చేసి పెడతాను రా, స్వీట్ చేసి పెడతాను రా అంటే అప్పుడు ఏమంటారు? సాయంత్రం మా అమ్మ వంట చేసిద్దని ఆ సంతోషంతో వెళ్ళిపోతారు, బడికి వెళ్ళిపోతాను. అట్లాగా అదే 10th క్లాస్కి వచ్చిన తర్వాత బడికి వెళ్ళాలంటే ఏమంటారండి? అని మీకు చాక్లెట్ ఇస్తా అంటారా? తల్లిదండ్రులు ఏమంటారు? దున్నపోతులాగా ఉండవు, స్కూల్కి వెళ్ళిపోతే ఎట్లా అని రేపు పొద్దున మాకులాగా నువ్వు కూడా గొడ్డు జాగ్రత్త చేసుకుని బతకాలి, ఏదైనా చదువుకుంటే ఏదైనా ఉద్యోగం వచ్చింది వెళ్ళని తిడతారు. అప్పుడు మరి చిన్నప్పుడు బతిమలాడి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి స్వీట్లు కొనిపెట్టి ఇవన్నీ చేస్తారే, మరి 10th క్లాస్ ఇప్పుడు ఎందుకు చేయాలంటే అప్పటికి పెద్దవాడైపోయాడు కాబట్టి చాక్లెట్లు బిస్కెట్లు ఏమి చేయాల్సిన అవసరం లేదు, గట్టిగా వార్నింగ్ ఇస్తారన్నమాట. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలుని ఏం చేశాడు? వాళ్ళు చిన్నపిల్లలు అనమాట, వాళ్ళకి ఆశ చూపించాడు అనమాట. నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీకు అక్కడ ఆశీర్వాదం వచ్చింది, నీకు పొలంలోకి వెళ్తా పొలం పంట బాగా పండిద్ది అని, లేకపోతే నువ్వు సిటీలో ఉంటే అక్కడ కూడా నువ్వు ఆశీర్వదింపబడతావని చెప్పడం జరిగిందండి. ఇక్కడ పెద్ద ఆయన చెప్పినట్టుగా వెంటనే ఆయన ఆజ్ఞల ప్రకారం 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా వాళ్ళకి. మోషే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా రాతి పలకల మీద. ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదం వచ్చేసింది వాళ్ళకి. మనకులాగా సువార్త చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. జస్ట్ వాళ్ళు లేవీలకు మాత్రమే సువార్త ప్రకటించే పని మాత్రం అప్పచెప్పాడు అనమాట వాళ్ళకి. ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఆయనే దేవుడిని తెలుసుకొని ఆయన ఆరాధిస్తే సరిపోద్ది. అప్పుడు శనివారం రోజున వాళ్ళకి విశ్రాంతి దినం కాబట్టి శనివారం రోజున వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తే సరిపోద్ది. చిన్న పని పెట్టాడండి వాళ్ళకి. అయినా సరే వాళ్ళు విన్నారండి? వినలేదండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దూడం చేసుకొని నువ్వే మా దేవత అని ఎగరటం ఇవన్నీ. మోషే గారు పర్వతం మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ఇట్లాగా చాలా తప్పుడు పనులు చేశారండి. మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ అసలు ఆశీర్వాదాల గురించి మనం ఈ ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడంటే ఇశ్రాయేలుకి మాత్రమే ఇవ్వటం జరిగిందండి. ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలకు మనం ఎలాగైతే మనం బుజ్జగించుకొని 1-2 సార్లు చెప్పి 3 సార్లు చెప్పి వాళ్ళని స్కూల్కి ఎలాగ పంపిస్తామో అలాగే ఆయన దగ్గరికి రప్పించుకోవటానికి ఈ ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ నేడు మన క్రైస్తవులు ఏం చేస్తారంటే ఇది మాకు అప్లై అవుతుందని
ఎవరు చెప్పారు మీకు ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు? ఎన్ని ఉద్యోగాలు ఇవన్నీ కామన్ అండి, వస్తాయి రాకపోతే, ఆరోగ్యం వచ్చింది రాకపోతే. కానీ ఆయన మనకి ఇచ్చిన ఆశీర్వాదం చూస్తే చాలా వండర్ఫుల్ ఆశీర్వాదం మీకు లాస్ట్లో చెబుతాను. ఇది ఇశ్రాయేల్ గురించి మనం చెప్పే ఆశీర్వాదం. ఇంకొక మాట మనం చూడగలిగితే రోమాపత్రిక 9:3 ఒకసారి చదవండి. రోమాపత్రిక 9:3. రోమ 9:3 నుంచి. రోమాపత్రిక 9:3 నుంచి. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధాలే నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనే ఉండ కోరుదును. 3 అయిపోయింది, ఇంకా 4 కూడా. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమను నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారులను వాగ్దానములు వీరివి. ఇది వాగ్దానాలు ఎవరికి ఇచ్చాడండి? ఇశ్రాయేలుకి మాత్రమే వాగ్దానాలు ఆశీర్వాదాలు ఇవ్వటం జరిగిందని దేవుడు క్లారిటీగా ఇక్కడ పౌలు గారి చేత రాయించాడు. ఆశీర్వాదాలు ఎవరికంట? ఎవరికండి? ఎవరు ఇచ్చారు ఆశీర్వాదాలు? దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఇశ్రాయేలుకి మాత్రమే వాగ్దానాలు కానీ ఆశీర్వాదాలు కానీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం చదువుకున్నాం. ఈ మాట చెప్పింది ఎవరండి? పౌలు గారు. మన క్లారిటీ ఇచ్చేసాడా లేదా? బైబుల్ మన వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదాలు ఉన్నాయ్యా. ఇది ఆ చిన్నపిల్లలు కాబట్టి ఆయన దగ్గరికి రాబట్టుకోవటానికి ఆయన ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి ఇవ్వటం ద్వారా, చిన్నపిల్లలకి ఎట్లాగైతే మనం చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తామో అలాగే వీళ్ళకి కూడా, ఇశ్రాయేలుకి కూడా ఆయన దగ్గర రాబట్టుకోవటానికి మాత్రం ఈ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చాడు. వారివి ఇశ్రాయేలు మాత్రమే వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నీ కూడా వారి ఆశీర్వాదాలు. ఏదో నువ్వు బయటికి వెళ్ళిన దీవం పడతావు, ఇంటికి వచ్చిన దీవం పడతావు, పొలంలో దీవం పడతావు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు. మరి మనకేమి ఇచ్చాడు అనేది ముందు చెబుతానండి. ఇంకా మనం చూడగలిగితే ఇప్పుడు క్రైస్తవులు ఈ ఇశ్రాయేలు చిన్నపిల్లలు అనుకుంటే, క్రైస్తవులు ఎవరంటే పెద్దవాళ్ళు. మన పెద్దవాళ్ళం అయిపోయాం. ఎందుకంటే పాత నిబంధన చదువుకుంటున్నాము, అలాగే క్రొత్త నిబంధన చదువుకున్నాం. వాళ్ళు కొత్త నిబంధన చదువుకోవడానికి అవకాశం ఉందండి వాళ్ళకి? అప్పుడు ఉందా? అసలు లేదు. క్రొత్త నిబంధన ఎప్పుడు వచ్చిందండి? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ సువార్తలు రాయించాడు కాబట్టి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇవి సువార్తలు అంటారు. బైబిల్లో 4 సువార్తలు ఉంటాయండి. ఏంటండి చెప్పండి? స్టార్టింగ్ నీకు ఫస్ట్ బైబిల్ తెరవంగానే ఏమొచ్చింది? మత్తయి సువార్త వచ్చింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్తలు. ఈ 4ని సువార్తలు అంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ 4 కూడా ఒకే విషయాన్ని రాశారండి, తెలుసా? నీకు మత్తయి సువార్త చదివితే మార్కు సువార్త కూడా సేమ్ అలాగే అనిపించింది. మార్కు సువార్త చదివితే లూకా సువార్త కూడా అలాగే ఉంటుంది. లూకా సువార్త చదివితే యోహాను సువార్త కూడా అలాగే కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. రాసింది 4 రాశారు కానీ వాళ్ళు అదే సందర్భంలో ఉండి రాశారు, కానీ కొంచెం తేడాగా అనిపిస్తాయి అన్నమాట. కొద్దిగా వీటన్నిటికన్నా యోహాను సువార్త కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. యోహాను గారు చాలా డెప్త్గా రాశాడండి, యేసుక్రీస్తు గురించి రాయటం జరిగింది. ఈ 4 సువార్తలు అంటారనమాట. అలాగే దేవుడు క్రైస్తవులకి పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మనకి కొంచెం పని ఎక్కువ పెట్టాడని చెప్పుకోవచ్చు అండి. ఇశ్రాయేలుకి అంత పని లేదు. ఇందాక చెప్పినట్టుగా, మొదటి మెసేజ్లో చెప్పినట్టుగా వాళ్ళకి చిన్న పని, జస్ట్ నమ్ముకొని ఉంటే, విశ్వాసంతో కలిగి ఉంటే చాలండి, ఈ ఆశీర్వాదాలు మొత్తం వస్తాయి. మరి క్రైస్తవులకు మనకి ఆయన మనకు కూడా ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలాగే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏబు గారిని ఆశీర్వదించాడు కదా, రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది కదా. అలాగే ఇంకెవరు ఆశీర్వదించాడండి? పాత నిబంధనలో బైబిల్ చదువుతుంటే మనం కొంతమంది తగులుతూ ఉంటారు కదా, కనిపిస్తూ ఉంటారు. సొలొమోను గారిని, అబ్రహాం గారిని, సొలొమోను గారిని, దావీదు గారిని, గొర్రెలు కాసుకునేదా మరి యోసేపు గారిని, వీళ్ళందరినీ కూడా ఏం చేశాడండి? ఆయన ఆశీర్వదించడం జరిగిందండి పాత నిబంధనలో. సొలొమోను గారికి ఏమి ఇచ్చాడండి? ఆయన ఏమి అడిగాడు, ఈయన ఏమి ఇచ్చాడు చెప్పగలుగుతారా? సొలొమోను గారు దేవుడిని ఏమి అడిగాడండి? సొలొమోను గారు దేవుడిని ఏమి అడిగాడంటే నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగాడు. ఎందుకు జ్ఞానం అడిగాడు ఆయన?
కారణం ఏంటి? ఆయన దేశానికి రాజు కాబట్టి ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలని ఐడియా ఆయనకి అన్నారు కదా. ఎస్, కరెక్ట్. ఇంకొకటి కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. వయసు నాది చిన్న వయసు, సొలొమోన్ గారు. ఈ చిన్న వయసులో నేను ఇంత రాజ్యాన్ని నేను చేయాలంటే నా వల్ల కాదయ్యా, నాకు తెలివితేటలు లేవు, ఎంతోమందిని పరిపాలించాలి, వీళ్ళందరూ కూడా సమాధానాలు చెప్పాలి, కాబట్టి నాకు జ్ఞానం ఇవ్వు, అందుకనే వీళ్ళందరూ కూడా చక్కగా పరిపాలించగలుగుతా అని చెప్పి దేవుడిని కోరుకోవటం జరిగింది. చిన్న వయసు కాబట్టి, చిన్న వయసు నాది, నాకు జ్ఞానం ఇస్తే కనుక నేను జ్ఞానంతో చక్కగా పరిపాలన చేస్తానని చెప్పడం జరిగింది. బలా సొలొమోన్, నువ్వు మంచి కోరేవయ్యా, నువ్వు డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు, కానీ దీనితో పాటు నీకు అడిషనల్గా ఇంకోటి కూడా ఇస్తాను, నీకు ధనం కూడా ఇస్తానని చెప్పాడండి. అందుకని ఆయన సొలొమోన్ గారు బంగారపు దేవాలయాన్ని కట్టాడండి. ఆయన అడిగిన జ్ఞానం ఒకటే అడిగాడు సొలొమోన్ గారు, కానీ ఏమి ఇచ్చాడు దేవుడు? జ్ఞానము ఇచ్చాడు, అలాగే ధనము కూడా. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో నెంబర్ 1 పొజిషన్లో మనం మనం లెక్క పెడితే ఎవరు వస్తారో సొలొమోన్ గారే వస్తారండి. తర్వాత ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఎలాన్ మస్క్ అన్నారు, లేదా ఇంకోళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయన ముందు చిన్నపిల్లల కింద లెక్క అనమాట. అంత ఆస్తి అనమాట ఆయనది. బిల్ గేట్స్ కానీ, ఎలాన్ మస్క్ కానీ, వీళ్ళందరూ కూడా ఆయన తర్వాతే వస్తారనమాట. అలాగా పాత నిబంధనలో ఆశీర్వాదం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడండి? అబ్రహాం గారికి ఇచ్చారండి. ఏమి ఇచ్చాడండి ఆశీర్వాదం చెప్పండి? అబ్రహాం గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి? ఆయనకి పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే నీకు పిల్లల్ని ఇస్తాను అని చెప్పాడు. సరే ఇచ్చాడు, బాగానే ఉంది. లేక 100 సంవత్సరాల వయసులో ఇస్సాక్ గారిని ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ నాకు బలి ఇవ్వన్నాడు. ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఏంటయ్యా బాబు ఈ ఫిట్టింగ్ పెడుతున్నావు అని అన్నాడా అబ్రహాం గారు? ఎందుకని అనలేదు చెప్పండి? ఇప్పుడు ఇచ్చాడండి. ఇప్పుడు మనకు బాగా వెయిట్ చేయించి 100 సంవత్సరాల వయసులో పిల్లల్ని ఇటువంటి ఏంటండి? 100 సంవత్సరాల వయసులో పిల్లోడిని ఇచ్చి మళ్ళీ అన్నాడు నాకు వెనక్కి ఇచ్చేసే అన్నాడు. ఎందుకు? టెస్టింగ్ చేసేమాట, విశ్వాసం ఉందా లేదా ఈయనకి అని చెప్పేసి చేస్తే అప్పుడు నేను ఇయ్యను అని కుదరదా అన్నాడా? ఎందుకని అనలేదు చెప్పండి? దాని కారణం కూడా ఉంటుంది. నీ వలనే ఈ యొక్క సమస్త భూమి అంతటిని కూడా నేను నిండిస్తానని చెప్పాడు. వాగ్దానం ఇచ్చేసాడు ఆయన ఆల్రెడీ. అంటే ఒకవేళ నా కొడుకుని చంపేసినా సరే, ఇస్సాకుని చంపేసినా సరే, మళ్ళీ తిరిగి పుట్టించడం కానీ మళ్ళీ ఇతన్ని బతికించడం కానీ చేస్తాడు. దేవుడు మాట ఇస్తే కనుక తప్పడు అని ఆ విశ్వాసంతోనే. అదే మనమైతే తర్వాత అసలు ఎన్ని సంవత్సరాల పాటు పిల్లలు లేకుండా ఉండి లేకిస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ప్రభు అని ఒక్క మాట అని అంటాం లేదా మనం? అంత విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు ఆయన అబ్రహాం. అందుకనే మనం ఒకవేళ పరదేశకు వెళ్తే ఫస్ట్ మనం ఇన్వైట్ చేసేది ఎవరండి? అక్కడ మనల్ని లోపలికి తీసుకెళ్ళేది అబ్రహాం గారికి ఇచ్చండి ఆ ఛాన్స్, తెలుసా? ఒకవేళ మనం పొరపాటున లేదా కష్టపడి ఇష్టపడి దేవుడి కోసం జీవిస్తే, మనం చనిపోయిన తర్వాత పరదేశకు వెళ్తే మనకి అక్కడ ఆహ్వానం పలికేది ఎవరంటే అబ్రహాము గారు. అంటే విశ్వాసులకు తండ్రి. మనం అందరం విశ్వాసులం కాబట్టి, క్రైస్తవ విశ్వాసులం మనం కాబట్టి మనకి వెల్కమ్ పలుకుతారు అన్నమాట. అంత ఆధిక్యతను ఇవ్వటం జరిగింది అబ్రహాం గారికి. అలాగే తర్వాత ఇంకా ఎవరిని ఆశీర్వదించాడండి పాత నిబంధనలో? యోసేపు గారండి. యోసేపు గారు ఆ రాజ్యం మొత్తం ఐగుప్తు అంతటి మీద కూడా అధికారం ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకెవరికి ఇచ్చాడండి పాత నిబంధనలో? దావీదు గారిని. గొర్రెలు కాసుకుని ఆయన తీసుకెళ్ళి రాజుగా కూర్చోబెడితే ఎలా ఉంటుందండి? గేదెలు కాసేవాళ్ళని గొర్రెలు కాసేవాళ్ళు ఇక్కడ ఉంటారు కదా మన కాలనీలో. వీళ్ళని తీసుకెళ్ళి రాజుగా కూర్చోబెడితే ఎలా ఉంటుందండి? కానీ అర్హత లేకపోయినా సరే దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టండి? ఆయన యొక్క భక్తిని బట్టి అండి. ఊరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టలా ఏదో అని. దేవుడు అంటే ఎంతో ఇష్టం, నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అందుకని ఆయన రాజుగా కూర్చోబెట్టడం జరిగింది. సొలొమోన్ గారిని కానీ, దావీదు గారిని కానీ, యోబు గారిని కూడా ఆశీర్వదించాడా? ఎవరైనా సరే యోబు గారిని ఆశీర్వదించినట్టు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తారు, కానీ ఆయనకు వచ్చిన కష్టాలు మాకు రావాలని ప్రార్థన చేస్తారండి? మరి కష్టాలు వచ్చిన తర్వాత కదా ఆశీర్వాదం వచ్చింది ఆయనకి. క్రైస్తవులు ఎవరన్నా అట్లా ప్రార్థన చేస్తారండి?
ఇంకో విషయం అంటే మరి ఒంటి నిండా గజ్జి ఆయనకి, అసలు పుళ్ళు అంట. మనం ఎక్కడన్నా కాలు మీద పుండు కనపడితేనే అన్నం తినేటప్పుడు మనం అన్నం తినేటప్పుడు చేతికి ఒక 2 పుళ్ళు, కాలుకో 2 పుళ్ళు ఉంటే వచ్చి నుంచున్నాడు అనుకుంటే ఎదురుగా అన్నం తినగలుగుతామండి మనం. మరి అలాంటిది యోబు గారికి ఒంటి నిండా పుళ్ళేనండి, ఒంటి నిండా. మరి అలాంటి ఆయన్నే మళ్ళీ ఎందుకని హెచ్చించాడంటే ఆయనలో ఉన్న సహనాన్ని దేవుడు గుర్తించి మళ్ళీ ఆయనకి ఆశీర్వాదం ఇవ్వటం జరిగింది. అదండి ఆశీర్వాదం పాత నిబంధనలో. ఇప్పుడు అన్నీ మీకు చెప్పినవన్నీ కూడా పాత నిబంధనలో ఆశీర్వాదాలండి, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు. ఇంకా మనం చూడగలిగితే యాకోబు పత్రిక 5:10 ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 5:10 అక్కడ మంచి విషయం ఉంటుంది, చదువుకునే ముందుకు వెళ్దాం. యాకోబు పత్రిక 5:10 అండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన మనకును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా, అలాగే యోబు వారిని కూడా యోబు యొక్క సహనం గురించి వింటిది. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూసారా, యోబు గారి గురించి ఎక్కడ రాశారండి? మళ్ళీ క్రొత్త నిబంధనలో కూడా రాశారు. అది యోబు గ్రంథం అసలు సపరేట్గా ఆయనకు ఒక పుస్తకం ఉంటుంది. యోబు గ్రంథంలో చాలా అధ్యాయాలు ఉంటాయి. మళ్ళీ అది ఎత్తి ఎక్కడ రాశాడు? ఆయన ఎంతో సహనంతో ఉన్నాడు, ఎంతో ఓర్పుతో ఉన్నాడు, ఎంతో భక్తితో ఉన్నాడు అని మళ్ళీ క్రొత్త నిబంధనలు కూడా రాయటం జరిగిందండి. యాకోబు పత్రికలో మరి యాకోబు గారు రాయటం జరిగిందని మరి చూసారా. వాళ్ళు మరి అంత కష్టాలు అనిపించినా, బాధలు అనిపించినా సరే మళ్ళీ ఆశీర్వాదం పొందుకోవటం జరిగింది. అది పాత నిబంధనలో చాలామందిని ఆశీర్వదింపు చెప్పుకున్నాం కదా. అబ్రహాం గారిని, అలాగే నోవహ్ గారిని కూడా ఆశీర్వదించాడా? జలప్రళయంలో అందరూ చచ్చిపోతే ఆయన ఒక్కడే, ఆయన కుటుంబం మాత్రమే బతకటం జరిగిందండి. నోవహ్ గారు, ఇంకా అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, తర్వాత యాకోబు గారును ఎంత ఆశీర్వదించాడంటే ఇప్పుడు ఆయన పేరు మీద ఒక దేశం కూడా ఉందండి. ఇప్పుడు కూడా ఏంటిదండి, అది యాకోబు గారి పేరు మీద ఒక దేశం పేరు ఉందండి. ఏంటిదండి అది? ఇశ్రాయేల్. చూసారు ఆయన ఎంత ఆశీర్వదించాడు. అది పాత నిబంధనల ఆశీర్వాదం. తర్వాత ఇంకా అక్కడ స్టెప్పులుగా వస్తే ఇంకెవరెవరు దొరుకుతారని కనిపిస్తారండి మనకి? సొలొమోను గారు, దావీదు గారు, సమూయేలు గారు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏలియా గారు, ఎలీషా గారు, వీళ్ళందరూ కూడా, సమూయేలు గారు, వీళ్ళందరూ పెద్ద ప్రవక్తలని, వీళ్ళందరూ కూడా దేవుడు ఆశీర్వదించి నడిపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం క్రొత్త నిబంధన అనేది మనకి అప్లై అవుతుంది కదా. యేసుక్రీస్తుల వారు కూడా మనకి ఆశీర్వాదం ఇవ్వటం జరిగిందండి. ఇప్పటి వరకు మనం ఆలోచించింది ఏంటంటే పాత నిబంధన. ఇప్పుడు మనకి అప్లై అయ్యేది ఏంటంటే క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలు మన ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఒక్కొక్కటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆశీర్వాదాలు, క్రొత్త నిబంధన మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి తెలుసుకుందామండి. యోహాను సువార్త 17:14 ఒకసారి చదవండి. యోహాను సువార్త 17:14 అండి. వారిని వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు కనుక లోకం వారిని ద్వేషించను. దానికన్నా ముందు ఇంకొక మాట చదువుతండి. లోక సువార్త 24:50 ఒకసారి చదవండి. లోక సువార్త 24:50. యేసుక్రీస్తు వారు మరి శిష్యులకు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు కదండి. మరి ఏం ఆశీర్వాదం అంటే అది మనం తెలుసుకుందాము. లోక సువార్త 24:50. ఆయన ఎవరిని తీసుకుని పోయాడండి? యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిష్యుల్ని తీసుకుని వెళ్ళాడండి. తీసుకెళ్ళి చేతులెత్తి ఏం చేశాడండి? వాళ్ళని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తుల వారు శిష్యుల్ని కూడా ఆశీర్వదించాడా లేదా? బైబిల్లో చెబుతుందిగా.
ఏమని ఆశీర్వదించాడు ఆయన? ఏమి ఇచ్చాడు వాళ్ళకి? యోబు గారికి ఇచ్చినట్టుగా డబ్బులు ఆస్తి ఇచ్చాడా? లేకపోతే దావీదు గారికి ఇచ్చినట్టుగా మరి ఆయన రాజుగా చేశాడా శిష్యుల్ని? లేకపోతే యేసోబు గారి లాగా మరి ఆ రాజ్యం మొత్తం మీద అధికారిగా నియమించాడా? శిష్యులకు ఏమి ఇచ్చాడు అంటే ఇప్పుడు చదువుతామండి. ఏమి ఇచ్చాడో అది మన క్లారిటీ. ఆశీర్వదించడం తెలిసింది కదా. ఏమి ఇచ్చాడంటే యోహాను సువార్త 17:14 ఇప్పుడు మనకు అక్కడ ఆన్సర్ దొరికింది. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించు. చాలండి. వారికి ఏమి ఇచ్చాడండి? యేసుక్రీస్తు వారు వాక్యం ఇచ్చాడు. అదేంటి మరి? ఆశీర్వాదం ఇవ్వచ్చుగా, 10 ఎకరాల పొలం ఇవ్వచ్చుగా, చక్కగా దున్నుకొని పొలాలు పండించుకొని సువార్త చేస్తూ ఉంటారుగా. లేకపోతే ఆయన ఒక్కొక్కరికి 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఇచ్చి ఇవ్వచ్చుగా, లేదా పెట్రోల్ బావులు ఇవ్వచ్చుగా, లేదా బంగారపు గనులు. మరి సృష్టిని సృష్టించింది ఎవరండి? యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారుగా. మరి బంగారం ఎక్కడుందో అది తెలియదు ఆయనకి. ఇక్కడ తవ్వుతే బంగారం పడుతుంది, పలానా చోట బంగారం నేను పెట్టాను, అది తవ్వుకొని మీరు బంగారం చక్కగా అనుభవించండి అని చెప్పాడా వాళ్ళకి? మరి ఏమి ఇచ్చాడండి ఆఖరికి వాళ్ళకి? వాక్యాన్ని ఇచ్చాడండి. బంగారం ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదు. ఈ లోక సంబంధమైన ఇశ్రాయేలుకి ఇచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం క్లారిటీ తెచ్చుకోవాల్సింది, ఇశ్రాయేలుకి ఇచ్చింది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే. క్రైస్తవులకు ఇచ్చింది పరసంబంధమైన ఆశీర్వాదం. మనకి పరసంబంధమైన ఆశీర్వాదం కావాలండి. ఈ లోకంలో మనం తినపోయిన అప్పులు ఉండ, రోగాలు వచ్చినా, ఏది వచ్చినా సరే మనకి దేవుడు వాళ్ళకన్నా కూడా వీళ్ళకి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు, కానీ మనకి మాత్రం పరసంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. శిష్యులకు కూడా ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. వాక్యం వల్ల ఏమైందంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల ఏమవుతుందంటే దాన్ని వాక్యానుసారంగా జీవిస్తే పరలోక రాజ్యం వచ్చిందండి. అది ఆయన గోల్. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం గొప్పదా, పరసంబంధమైన ఆశీర్వాదం గొప్పదా చెప్పండి? ఎస్, ఈ లోకం ఏంటంటే ఇక్కడ ఉన్నంత వరకు ఉపయోగపడింది, తర్వాత ఉపయోగపడదండి. కానీ క్రైస్తవులుగా మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే పరసంబంధమైన ఆశీర్వాదం. ఇక్కడ మనకి ఉన్నా లేకపోయినా సరే, తినకపోయినా సరే, అప్పులుండా ఏదైనా సరే, మనం చివరికి ఎక్కడికి వెళ్ళాలండి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అది ఆశీర్వాదం నాడు నేడు. ఇక్కడి నుంచి ఒక్కొక్కటి మరి బైబిల్లో చాలా ఆశీర్వాదాలు కనిపిస్తూ ఉంటాయండి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో కూడా క్లారిటీ మీకు ఇస్తాను. పాఠం ముందుకెళ్ళే కొద్దిగా మీకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి చదువుకుంటూ వెళ్దామండి. మరి పౌలు గారికి కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఏం ఆశీర్వాదం ఇచ్చాడు ఇక్కడ మనం చదివితే ఒక లిస్టే ఉంటుందండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 27 వరకు అండి. 2 కొరింథీ 11వ అధ్యాయం. 5 మూరల 1 మారులు 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటివి. 5 సార్లు కొట్టారంట. ఎవరనండి ఇది? ఎవరి లిస్ట్ అండి ఇది? ఎవరి ఆశీర్వాదం? ఇప్పుడు చూపిస్తాం. కొత్త నిబంధనలు మనకున్న ఆశీర్వాదం. పౌలు గారు మరి దేవుడి ఇష్టానుసారంగా జీవించాడా లేదండి? మరి అదేంటి 5 సార్లు అంట, 1 తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టారంట ఆయన్ని. ఒక్కొక్కటి చదువుతుంటే వినండి ఇప్పుడు. కరెక్ట్, స్టార్ట్. 3 బెత్తములతో కొట్టబడి 3 సార్లు అంటే బెత్తంతో కూడా కొట్టారంట ఆయన్ని, పౌలు గారిని. రాళ్లతో కూడా కొట్టబడి. ఇది ఆశీర్వాదం అంట, కొత్త నిబంధనల ఆశీర్వాదం. 3 ఓడ పగిలి శ్రమ పడితివి, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితివి, అనేక ప్రయాణములలోను నదులపై ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనులైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములు ఆపదలలోను అరణ్యములు ఆపదలలోను సముద్రములు ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటివి. ప్రయాసతోను కష్టముతోను తరచుగా ఉపవాసంతోను ఆకలి దెబ్బకలతోను తరచుగా ఉపవాసముతోను చలితోను ఇదండి పౌలు గారికి క్రొత్త నిబంధనలు వచ్చిన ఆశీర్వాదం. చూసారా? పాత నిబంధనలు వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఎలాగిస్తాం అలాగే ఆశీర్వదించి వాళ్ళకి ఏదో ఆశ పెట్టి తీసుకొచ్చి దేవుళ్ళకి స్థిరపరచుకున్నాడు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయి ఇప్పుడు మనం డిగ్రీ స్టూడెంట్లు అనుకుందాం. సపోజ్ క్రైస్తవులు అందరూ కూడా డిగ్రీ స్టూడెంట్. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలంటే చాక్లెట్ ఇస్తానమ్మా ఇల్లమ్మా అంటే ఎలా ఉంటుంది?
బాగుంటుందా చూసేవాడుగా ఏమి ఎదులాగా ఉన్నాడు ఇప్పుడు చాక్లెట్ తిండి అనుకుంటారా చాక్లెట్ బుజ్జి చిన్ని అని ముద్దు పెట్టుకుంటారండి డిగ్రీకి వచ్చిన పిల్లల్ని చెబుతారన్నమాట వివరంగా ఇలా చేస్తే నీకు మంచి ఉద్యోగం వచ్చింది అని అలాగే క్రైస్తవులకు దేవుడు ఏం చేస్తాం మీరు పెద్దవాళ్ళు పేరయ్యా ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ఇశ్రాయేలీయులు వాళ్ళకి నాలుగు తీసుకురావడానికి వాళ్ళకి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాను. మీకు ఆశీర్వాదం ఏంటంటే ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళకి కొన్ని శ్రమలు వస్తాయి ఈ లోకంలో. పౌలు గారు అంత శ్రమలు రావులేండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. పౌలు గారికి వచ్చిన శ్రమలతో పోల్చుకుంటే ఎవరైనా వస్తానండి క్రైస్తవంలోకి? మరి అందుకని ఆయన నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాను అసలు ఆ మాట అనగలుగుతామండి. మనం చచ్చిపోయే లోపల ఒక్కసారి అనగలుగుతామా ఆ మాట? ఆ స్టాండర్డ్లోకి వెళ్ళాలంటే చాలా చాలా డెప్త్లోకి వెళ్ళాలండి. వాక్యం అనేది నరానికి ఇంజెక్ట్ చేసుకోవాలన్నమాట. అంత డెప్త్గా ఆయన ఆస్తి చాలా ఉందంటండి. ఆస్తి అంట పెంటతో సమానంగా పారేసేసాడంట, వదులుకున్నాడంట. మనం పెంట తీసుకొచ్చి ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటాడండి. అలాగే ఆయన కూడా ఆస్తి అనేది అసలు నాకు ఆస్తి ఉండకానించి నా మైండ్ అంతా అది పోద్దని చెప్పేసి ఆయన మొత్తం వదిలేసేసి సేవ చేశాడండి. అదండి పౌలు గారు అంటే. మరి పౌలు గారి ఆశీర్వాదం చూసారా ఎలాగ ఉందో? ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడంట, ఓడ పగిలిపోయి సముద్రంలో అక్కడ చెక్క మీద ఉన్నాడంట ఆయన. మరి మనమన్నా ఉపవాసం కావాలని ఉంటాం కానీ ఆయనకి తిండి లేక ఉపవాసం ఉన్నాడంట. తిండి లేకుండా ఇప్పుడు సువార్త ఎక్కడ చెప్పడానికి వెళ్ళాడు అనుకోండి, మరి అక్కడ పెడతారు లేదండి. పెడితేనేమో ఒక మధ్య తింటారు, పెట్టకపోతే ఏం చేస్తాడండి? నాకు పెట్టనని బలవంతంగా లక్కులు అడిగా అట్లా కూడా ఆయన ఉపవాసం ఉన్నాడంట. ఇలా ఆయన కష్టాలు చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి పౌలు గారు. అంత కష్టాలు దేవుడు మనల్ని పెడుతున్నాడండి. అంత కష్టాలు పెట్టట్లేదండి మనల్ని. ఏదో కొంచెం మన స్థాయిని బట్టి మనకి కొన్ని ఇబ్బందులు వస్తాయండి, కానీ మనం తట్టుకోవాలండి. ఇంకా మనం చూడగలిగితే ఎఫ్ఎస్సి పత్రిక 1:3 ఒక్కసారి చూడండి. మన ఆశీర్వాదం ఇక్కడ ఉంటుంది. ఎఫ్ఎస్సి పత్రిక 1:3 ఇదిగో ఆశీర్వాదాలు. మన దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు యందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఇక్కడ ఆశీర్వాదం చెప్పాడండి. ఏంటండి అది? ఏం ఆశీర్వాదం ఇచ్చాడంట దేవుడు మనకి? ఇస్తాడంట. పర సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేసాడంట మనకు ఆల్రెడీ. క్రైస్తవులకు ఎవరైతే క్రీస్తులోకి వస్తున్నారో వాళ్ళకి అందరికి కూడా పర సంబంధమైన ఆశీర్వాదం, ఏ లోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే పర సంబంధమైన ఆశీర్వాదం అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన ఆశీర్వాదం ఇస్తున్నాడు. మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చుకుంటాను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడు ఏమనంటే నేను ఇచ్చే సొమ్ము కావాలా నేనే కావాలా అని అడుగుతున్నాడు. మనం ఏమో అడగాలండి అప్పుడు? ఆయన ఏది మీకు 10 లక్షల డబ్బులు కావాలా లేకపోతే నేను కావాలా అని అడుగుతున్నాడు డైరెక్ట్గా. అప్పుడు సమాధానం ఏంటి మనది? నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం 10 లక్షల డబ్బులు కావాలా దేవుడు కావాలా? దేవుడి దగ్గర ఏమున్నాయండి? 3 లోకాలు కూడా అయ్యాయి. ఈ లోకంలోనూ ఆయనదే అధికారం ఉంది, పరలోక రాజ్యంలో ఆయనదే ఉంది, నరకం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. అప్పుడు ఈ 10 లక్షలు అనుకో ఏదో ఖర్చు పెట్టేసి అవ చేసుకుంటాం. అదే లేదు 1 కోటి రూపాయలు అనుకుందాం, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అవ చేసుకుంటాం. దేవుడి దగ్గర అది దేవుడిని కోరుకున్నాం అనుకోండి, ఈ 3 లోకాల మీద ఆయనకి అధికారం ఉందంటే మనకు కూడా అధికారం ఇస్తాడు. అది అందులో పరలోక రాజ్యం కూడా ఉంది కాబట్టి పరలోక రాజ్యం కూడా తీసుకువెళతాడు. అదండి దేవుణ్ణి మనం కోరుకుంటే కనుక ఈ 3 లోకాలు కూడా ఆయనేనండి. 3 లోకాలు మర్మాలు అనే ఒక పాట ఉంటుంది. మీరు 3 లోకాలండి, మొత్తం 3 లోకాలండి. ఏంటి చెప్పగలుగుతారా? చెప్పండి. పరలోక రాజ్యం, నరకం, భూలోకం, పాతాళలోకం. భూలోకం, నరకం, పాతాళం కొంచెం దగ్గర మనకి భూలోకం. ఈ 3 లోకాల మీద కూడా
ఆయనకి అధికారం ఉంది కాబట్టి దేవుడిని కోరుకున్నాం అనుకోండి, ఈ లోకంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, రాకుండా ఉండవు. ఇంకో విషయం ఏంటంటే మరి ఈయనే నా ప్రియకుమారుడు అని ఎవరు అన్నాడండి దేవుడు? మరి ఆయనకి ఈ భూలోకం మీద, ఇక్కడ భూమి మీద ఆయనకి శ్రమలు రాలేదా? వచ్చినాయా? మరి ఇంకా ఆయన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని బాగా తీసుకెళ్ళింది ఎవరండి? 12 మంది అపోస్తలులు, అలాగే పౌలు గారు కూడా. మరి వీళ్ళకి ఏమి శ్రమలు రాలేదండి? మరి మనకన్నా కూడా నీతిమంతులే కదా వాళ్ళు. మన ప్రజెంట్ ఉన్న క్రైస్తవుల కన్నా యేసుక్రీస్తుల వారు కానీ అపోస్తలులు కానీ నీతిమంతులే కాదా? మరి వాళ్ళకి ఎందుకు వచ్చినాయి కష్టాలు? నీతిమంతులకు రాకూడదు కదా. అంటే మన ఆశీర్వాదం ఇక్కడ శ్రమను పడాల్సిందే అని దేవుడు మనకు చెప్పకనే చెబుతున్నాడు. యేసుక్రీస్తుల వారిని బట్టి మీ అందరికి నేనే మాదిరిని అన్నవాడు. మరి ఏదైనా శ్రమ వస్తే మనం ఎందుకు కంగారు పడుతున్నాం? మరి అపోస్తలులకి శ్రమలు వచ్చినాయి లేదా? మరి తోమా గారు ఎక్కడంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన భారతదేశానికి వచ్చి సువార్త చెప్పి ఆయన ఎక్కడ వాళ్ళతో చంపబడ్డాడు. వెనక నుంచి బల్లెంతో పొడిచారండి తోమా గారు. యాకోబు గారిని, పేతురు గారిని ఎలా చంపారండి? తల క్రిందులుగా సిలువ వేశారు ఆయన్ని, తెలుసా? మరి ఇది ఆశీర్వాదం అండి. మనం అనుకున్న ఆశీర్వాదం ఏంటి? తొట్టే ఎప్పుడు నూనె అయిపోకూడదు, పిండి అయిపోకూడదు, మా పేగులకు అసలు కొంచెం కూడా ఆకలి అనేది దగ్గర తెలియకూడదు, కొంచెం కూడా కష్టం రాకూడదు అనుకుంటాం. మరి వీళ్ళకి ఎందుకు వచ్చినాయండి? మరి వీళ్ళు యేసుక్రీస్తు వారు మన అందరి మీద మన నీతిమంతుడేనా? అపోస్తలులు కూడా మరి వాళ్ళు ఎంతో కష్టపడ్డారండి. మా సువార్త ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి భార్య పిల్లలను వదిలేసేసి కూడా కొంతమంది వేరే దేశాలకు వెళ్ళి సువార్త చేశారండి. వాళ్ళతో పోల్చుకుంటే నేడుండ క్రైస్తవులకి పెద్ద శ్రమ లేదని చెప్పుకోవచ్చు. ఆదివారం రోజున 1 గంట 2 గంటలు చెప్పి వెళ్ళి జస్ట్ ఫ్యాన్ కింద కూర్చొని వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారండి. ఎవరికైనా 4 మాటలు చెప్పండి, దేవుడి మాటలు అంటే మా అయ్యగారే చెప్పాలి, ఎవరో చెప్పకూడదంట. ఒక సహోదరుడు అంటున్నాడు నన్ను, బ్రదర్ వాక్యం చెప్పాలంటే మనం ఒక అర్హత అనేది ఉండాలండి. నాకు దేవుడు అర్హత ఇచ్చాడు. నేను ఇప్పుడు చెబుతున్నాను, నేను నాకు అర్హత ఇచ్చాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఏ అర్హత ఇచ్చాడండి నాకు? ఆయన శిష్యుడిగా చేసుకున్నాడు నన్ను. అలాగే మిమ్మల్ని కూడా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన శిష్యులే, మీరు కూడా. అంటే అప్పుడు ఏం చేయాలంటే శిష్యులు అప్పుడు ఏం చేశారండి? వాళ్ళు అపొస్తలులు సువార్తను ప్రకటించారు. మనం కూడా ఏం చేయాలండి? చెప్పాలి, లేదా చెప్పించే పనులన్నా ఉండాలి. అప్పుడప్పుడైనా సరే చెప్పలేము, మనకు చేత కాదు, లేకపోతే అవకాశం లేదు, చెప్పించాలి. కనీసం 30 మార్కులతో నీతిగా జీవించి పర్లోక రాజ్యం వెళ్ళాలి. చిన్న పనులన్నా చేయాలండి. దేవుడి పనులు, బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఎవరన్నా ఎక్కడ వెళ్తే ప్రార్థనకి వెళ్ళటం, ఇవన్నీ కూడా చేయాలి. మనం చిన్న పనులు చేసినా సరే మనకి 30 అంతలు 60 అంతలు 100 అంతలు 30 అంతలు 30 మార్కులతో పాస్ మార్క్ వచ్చింది అనుకోండి, కరెక్ట్గా పాస్ మార్కు. ఇప్పుడు ఎగ్జామ్ పిల్లలకి ఎంత అండి పాస్ మార్కు? 35 వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? అలాగే మనం కూడా 30 మార్కులు తెచ్చుకుంటే పర్లోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఇక్కడ 28, 29 వచ్చినా సరే మనం వెళ్ళాం. అందుకని కనీసం 30, 40, 50 వచ్చేదాకన్నా మనం కష్టపడాలి. మరీ గిరిగీసినట్టు 30 మీదే కాదు, కనీసం 50 మార్కులు 40, 50 మార్కులకైనా వెళ్ళాలి మనం. అప్పుడు పర్లోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఇదండి నేడు క్రైస్తవులకి దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇంకా మనం చూడగలిగితే అపోస్తలుల కార్యము 3:20 ఒకసారి చూడండి. మనకు ఇంకొక ఆశీర్వాదం కూడా ఇచ్చాడండి. ఆ ఆశీర్వాదం ఇక్కడ చెప్పడం జరిగింది. అపోస్తలుల కార్యం 3:26 ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యం 3:26 అండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానికి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మన ఆశీర్వాదం ఏంటంటే దుష్టత్వం నుండి తప్పించటమే, చెడు పనులు చేయకుండా ఉండటానికి. దేవుని యొక్క వాక్యం నేర్చుకునే వాళ్ళు దుష్ట పనులు చేస్తారండి తప్పకనా. అందుకనే మనం బాప్తిసం తీసుకున్నామంటే దుష్టత్వం నుండి మనం తప్పించడం, ఇది కూడా ఆశీర్వాదమేనండి. చాలామంది ఇదేంటి ఆశీర్వాదం రాదనుకుంటారు. ఇదే నిజమైన ఆశీర్వాదం. దుష్టపు పనులు చేయకుండా, చెడు పనులు చేయకుండా ఉండటం ఆశీర్వాదం అండి మనకి.
క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదం. క్రొత్త నిబంధనలు చూసారా, ఇక్కడ కూడా ఆశీర్వాదాలు మనకి ఎన్ని కనిపిస్తున్నాయండి? దుష్టత్వం నుంచి తప్పించడం కానీ, మరి పర సంబంధమైన దీవెనలు కానీ, ఆత్మ సంబంధమైన దీవెనలు కానీ, ఇవన్నీ కూడా మనకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలే. ఇది క్రైస్తవుల ఆశీర్వాదాలు. కానీ మనోళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాల వైపు చూస్తున్నారండి, ఇస్రాయల్కి ఇచ్చిన ఆశీర్వాదం వైపు చూస్తున్నారు. మన వాళ్ళు తెలియక. ఎవరో చెప్పారు నీకు ఉద్యోగం రాదని, ఎవరో చెప్పారు మీకు పెళ్ళిళ్ళు కావాలి, ఎవరు చెప్పారు మీకు అప్పులు తీరవని, ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పాడు. తీరుస్తాడు ఆయన, ఆ టైం వచ్చినాడు. ఇప్పుడు దాని గురించి అసలు ఆశీర్వాదం అది కాదు, మీకు కాదమ్మా, మీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇవని చెబుతున్నాడు ఆయన. చాలామంది ఏమనుకుంటారంటే, ఏంటి ప్రభువులోకి వచ్చాక అంతకుముందే బాగుంది, ఇక్కడికి వచ్చాక చాలా ఇబ్బందులు. ఎందుకంటే వీళ్ళు సేవకులు కూడా ఏం చెబుతున్నారంటే, మీరు ప్రభువులోకి వస్తే మీకు రోగాలు పోతాయి. ఈ మాట అసలు నోట్లోంచి రాకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. మొన్న ఎవరికి చెబుతున్నావుగా నువ్వు, బ్యాంకులో కావుందమ్మా, ఏ రూపు నమ్మకమ్మా నీకు రోగం పోయిద్దాం, పరలోక రాజ్యానికి వెళ్తావమ్మా అని చెప్పండి, మొహమాటం లేకుండా. తగ్గిద్ది. ఒకవేళ ప్రభు కృపంలో ఆమె ప్రార్థన చేసుకుంటే వింటాడు, వినడని అంటలేదండి, ఎవరు ప్రార్థన అయినా ఉంటాడు ఆయన. కానీ ఇక్కడ వస్తాయి కొన్ని రోగాలు వస్తాయి. కానీ మనకు ఆశీర్వాదం చూసారా, పర సంబంధమైన ఆశీర్వాదాలండి మనకి ఇచ్చింది, ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. మరి ఆయన రోగం తగ్గించగలరా లేదా అంటే ఎస్, ఆయనకి సముద్రాన్ని 2 పాలుగా చేసిన ఈ చిన్న రోగాలది ఏముందండి, ఎట్టంటే అట్ట పోతాయి, ఎట్టంటే అట్ట పోతాయి. సముద్రంలో 2 పాయలు చేసిన చిన్న చిన్న రోగాలు, ఆ సముద్రంలో 2 పాయలు చేయడం అసలు ఎవరు ఇదండి మనుషుల వల్ల తీయగలుగుతాడు. కానీ మన విశ్వాసం, నేను బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం అన్నాడు. ఎవరండి? పౌలు గారు. బ్రతుకుటి క్రీస్తే, చచ్చిపోతే ఇంకే నెంబర్ 1 అన్నాడు ఆయన. ఉన్నంతకాలం సేవ చేస్తాను, చచ్చిపోయినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను. చావైతే లాభంలోకి వెళ్ళిపోతాడంట. మనోళ్ళు చావు అనే వరకే ఇరుకురికి పడతాడు, భయపడతా ఉంటారు. చచ్చిపోయిన తర్వాత అసలు నిజమైన క్రైస్తవుడికి ఆశీర్వాదం అక్కడ ఉంటుందండి. చచ్చిపోయిన తర్వాత మనిషికి నిజమైన జీవితం ఉంటుంది. అదే నిజమైన క్రైస్తవుడికి అండి. వాళ్ళందరికి కాదు, మరి అందరూ అప్లై చేసుకుంటే అక్కడ మనం పప్పులో కాలేసినట్టే. అందుకనే ఎంత కష్టమైనా సరే మనం ఇక్కడ తట్టుకోవాలన్నమాట. ఇంకా మనం చూడగలిగితే రోమపత్రిక 15:29 రోమపత్రిక 15:29 అండి. స్పీడ్గా వెళ్ళిపోదాం, టైం ఎంత లేదు. నేను నీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదాను. క్రీస్తు యొక్క ఆశీర్వాదం ఏంటండి? సువార్త ఆశీర్వాదం. సువార్త చెప్పటమే ఆశీర్వాదం అండి. మనకి సువార్తను ప్రకటించడమే ఆశీర్వాదం. మనోళ్ళు ఏమనుకుంటారు, ఏదో కలిసి వస్తేనే ఆశీర్వాదం అనుకుంటారు. కానీ సువార్త చెప్పడం ఆశీర్వాదం. బైబిల్ చూసారా, ఎప్పుడైనా మనకు చదువుతూ ఉంటే మా బుర్రకు ఎక్కుతూ ఉంటాయండి, మనం చదువుకుంటూ పోతూ ఉంటాం. కానీ ఇట్లా చూసారా, ప్రత్యేకంగా ఇట్లాగా ఆగి ఆలోచిస్తే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో. సువార్త ప్రకటించడం అనేది గొప్ప ఆశీర్వాదం అండి. ఎందుకు చెప్పండి? మనల్ని ఆకర్షించబడతాడు దేవుడు, వీళ్ళు నా పని చేయాలి అని. ప్లస్ మనం చెప్పిన వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనమే వెళ్తాము, మన వల్ల సువార్త విని వాళ్ళు కూడా దేవుని చిత్తానుసారంగా జీవిస్తే వాళ్ళు కూడా ఆశీర్వదింపబడి ఎక్కడికి వస్తారండి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యమే పెద్ద ఆశీర్వాదం అండి. దానికి మించిన ఆశీర్వాదం ఇంకేదైనా ఉంటే చూపించండి ఈ భూమి మీద. పరలోక రాజ్యానికి మించిన ఆశీర్వాదం ఉంది అని మనం చూపించగలుగుతారండి? ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:10 ఒకసారి చూడండి. 1 కొరింథీ 13:10. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. చాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చినవండి. చాలాసార్లు మనకి వచ్చే డౌట్కి ఇది క్లారిఫికేషన్ ఇస్తుంది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగును. ఈ పూర్ణమైనది ఏంటి, పూర్ణం కానిది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం అండి. పాత నిబంధన అనేది పరిపూర్ణము కాలేదు, క్రొత్త నిబంధన పరిపూర్ణమైనది అని. పూర్ణమైనది వచ్చేసిందా? వచ్చిందనే రాలేదా? వచ్చిందండి. కొత్త నిబంధన మన చేతుల్లోనే ఉంది కదా.
పూర్ణమైనది వచ్చేసింది. అది పూర్ణం కాలేదండి. చిన్న చిన్న పిల్లలకి కనుక మనం ఆశ పెట్టినప్పుడు ఎట్లాగైతే ఉంటుందో అలాగా ఆశ పెట్టాడు వాళ్ళకి. అది తప్పేం కాదు, అట్లా చేస్తేనే కొంచెం వాళ్ళు భక్తిగా ఉన్నారేమో. ఇప్పుడు చాలామంది ఏంటంటే దాన్నే పట్టుకొని మాకు కూడా ఆశీర్వాదాలే కదా కావాలంటున్నారు. మరి వాళ్ళని పాత నిబంధనలో ఉన్న వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు ఇందాక నోటితో చెప్పారు. ఇప్పుడు మీకు వచనంతో చూపిస్తాను. గలతీ పత్రిక 3:22 వచ్చిన ఒకసారి అక్కడ చదవండి. వాళ్ళని ఏమంటున్నాడు అక్కడ మనకు అర్థమైంది. గలతీ పత్రిక 3:24 వచ్చినామండి. 3:24. గలతీ 3:24. కాబట్టి మనము విశ్వాసం మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకి బాల శిక్షకు రాయను. క్రీస్తు దగ్గరికి రావడానికి, యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి పాత నిబంధన లేదా ధర్మశాస్త్రం ఏంటంటే బాల శిక్షకుడు ఆయను. బాలశిక్ష అంటే చిన్నపిల్లలకు నేర్పిస్తారు. మా చిన్నప్పుడు బాలశిక్ష అనేది బుక్ ఉండేదండి, గుర్తుందా నీకు? బాలశిక్ష చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, వీళ్ళు ఎలా నేర్చుకోవాలి అనేది బాలశిక్ష అనేది ఒక బుక్ ఉండేది సపరేట్గా. అలాగే ఇప్పుడు వీళ్ళు బాలురు ఎవరండి? ఇశ్రాయేలు బాలురు అండి. వాళ్ళు చిన్నపిల్లల్ని దేవుడిలోనికి తీసుకురావడానికి ఈ ఆశీర్వాదాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం అందరం పెద్దవాళ్ళం అయిపోయాం, డిగ్రీ స్టూడెంట్లు అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ నీకు ABCD అవసరం అండి. డిగ్రీకి వచ్చిన పిల్లలకి మళ్ళీ ABCD చెబుతుంటే ఎలా ఉంటుందండి? నా చిన్నప్పుడు చదువుకున్న వద్దు చెప్పొద్దు అంటావా లేదా? అలాగే ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు అనేది ఇది ఓకే, ఇస్తాడు లేకపోతే లేదు, మనం క్రీస్తులో నిలబడాలి. ఇది ఆశీర్వాదం అండి. ఈ ఆశీర్వాదం ఏంటి? పరలోక రాజ్యమే ఇస్తానంటున్నాడు ఏకంగా. సొలొమోను గారికి జ్ఞానం ఇచ్చాడు, ఓకే, బంగారం ఇచ్చాడు, ఎంతో డబ్బు ఇచ్చాడు. అవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఉందా? సొలొమోను గారికి కట్టిన దేవాలయం ఉందా? ముక్కలు చేసేసారు. మనం అదే గొప్ప అనుకున్నాం మనం మొన్నటి దాకా. అంటే పాత నిబంధనలు ఉండేవాళ్ళే చాలా ఆశీర్వదింపబడ్డారు అనుకున్నాం. కానీ పరలోక రాజ్యాన్ని ఎవడన్నా నాశనం చేయగలుగుతాడంటే దరిదాపుల్లోకి ఏమైనా వెళ్ళగలుగుతారు? అసలు పరలోక రాజ్యం నాశనం అయిపోయేదని అసలు అది వాడబారిన జీవకిరీటం ఇస్తానని చెప్పాడండి. వాడబారిన జీవకిరీటం అంటే ఇక ఎప్పుడు ఇక తల్ల మెరుస్తూనే ఉంటుంది, కానీ ఇక పాడవటం అనేది ఉండదు పరలోక రాజ్యం. కిరీటం అంటే ఇది తలకు పెట్టుకునే కిరీటం అనుకున్నారు. కిరీటం అంటే మన పరలోక రాజ్యం అని అర్థం. అది ఇస్తానండి. దాని ముందు ఈ చిన్న ఇలాగ అనిపిస్తున్నాయా లేదా? ఇప్పుడు చూస్తుంటే పరలోక రాజ్యం ముందు మీకు ఇప్పుడు మనకు విలువ తెలియదండి. ఎప్పుడు తెలిసిందండి నిజంగానే పరలోక రాజ్యం వెళ్తా చూసాం. అరే దానికోసం ఎంత మహాలోకం ఇచ్చాడు దేవుడు. దీనికోసం వదిలేసేసి మనం ఏదో ఆ లోకంలో అది కావాలి ఇది కావాలని తన్నుకులాడేమని కొంతమంది అనుకుంటారు. మనం అయితే అనుకోవట్లేదండి. నేనైతే అనుకోవట్లేదు. ఈ లోకంలో అది కావాలి ఏం అనుకోవట్లేదు. నాకు పరలోక రాజ్యం ఇస్తే చాలు, పరలోక రాజ్యం ఇస్తే చాలు. అది ఒక మూలన మళ్ళీ సింహాసనం మీద కూడా యేసుక్రీస్తు పక్కన దేవుని పక్కన కూడా కాదన్నాం. ఏదన్నా ఒక మూలన ఇచ్చినా సరే, అవకాశం ఇచ్చినా చాలు అనుకున్నాను నేనైతే. ఇక అంతా ఆయన దయ అనమాట. పరలోక రాజ్యంలో ఒక మూలన ఉండే చాలండి, ఆయన పక్కన కూర్చోవసలు. కానీ ఆయన ఏమన్నాడు? నా సింహాసనం మీద కూర్చుంటాను ఇస్తాను అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు తండ్రి సింహాసనం మీద ఎవరు కూర్చున్నారండి? యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఆయన పక్కన మనకు చోటిస్తారంటున్నాడు. ఏది మనం చిన్న సింహాసనం అంటే మనం అనుకునే కుర్చీలు అనుకుంటామండి, కానీ పెద్ద కుర్చీ ఉంటుందండి అక్కడ. కుర్చీ అంటే నిజాన్ని కుర్చీ అనుకోమాకండి, అధికారము అని అర్థం. యేసుక్రీస్తు వారు పక్కముంటే మనకి చోటు దొరికింది అనుకోండి, అసలు దానికి మించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందో? ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు పక్కముంటే మనకు ఒక స్థలం ఇస్తే కనుక ఎంత సంతోషం ఉంటుందండి. అదండి మనకి క్రైస్తవులకి ఆశీర్వాదం అంటే అది పరలోక రాజ్యం. మనోళ్ళు ఎవరన్నా ఏదైనా ఇచ్చారనుకో, ఒక 100 రూపాయలు ఉండదు, దేవుడు ఆశీర్వదించాడు, మాకు 100 రూపాయలు వచ్చేటట్టు చేసి. ఈ 100 రూపాయలకి 200కి కూడా ఎట్లా ఆశీర్వాదం అంటారండి? క్రైస్తవుల ఆశీర్వాదం ఏంటండి? పరలోక రాజ్యం. మనం ఇన్ని వచ్చినా చదువుకున్న ఇవన్నీ కూడా ఒకళ్ళు నేను తొందరగా ముగిచ్చేస్తాను. ఇంకొకళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించాడండి. ఆమె ఎవరో కాదు, మేము షార్ట్ కట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, టైం లేదు కాబట్టి. ఎవరంటే మరియమ్మ గారిని ఆశీర్వదించాలని
దయాప్రాప్తురాలా నీకు ఆశీర్వాదం వచ్చింది అని చెప్పడం జరిగింది దేవదూత వచ్చి. మరి ఆమెకి ఏమొచ్చిందండి ఆశీర్వాదం? నీవు పెళ్లి కాకముందే గర్భవతి అవుతావు అన్నాడండి. అది ఆశీర్వాదం అండి. ఇప్పుడు ఎవరైనా చెబితే ఏమంటారండి? పెళ్లి కాకముందు గర్భం తీసుకున్న వాళ్ళు మనం ఏమంటామండి? నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. కానీ మరి ఆ రోజుల్లో అంటే ఇంకా కొంచెం ఇప్పుడే మనం తిడతామే. మరి అలాంటప్పుడు మరేమి గారిని ఎంత తిట్టుంటారండి? అదేంటి మరి దేవుడేమో ఆశీర్వదింపబడింది దాని స్త్రీలలో అని అన్నాడు ఆయన. అంటే ఆమె గర్భాన్ని ఎవరు పడుతున్నారంటే యేసుక్రీస్తులు ఎవరు పడుతున్నారు కాబట్టి. మనం ఆలోచన ఒకలాగా ఉంటుంది, దేవుడి ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటంటే పెళ్లి కాకముందు గర్భం తెచ్చుకుంటే తిరిగిపోద్ది అంటాం. కానీ దేవుడు ఆయన సంకల్పం చొప్పున ఆమె గర్భంలో ఎవరిని తీసుకొస్తున్నారండి? లోక రక్షకుడిని తీసుకొస్తున్నారు అనమాట. అందుకని ఆమె ఆశీర్వదింపబడింది అనమాట. ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం. లోకాసువార్త 1:42 వచ్చిన ఒకసారి చదవండి. లోకాసువార్త 1:42 వచ్చిన. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన అది స్త్రీలలో ఆశీర్వదింపబడిందట. ఆ ఆశీర్వాదం ఏంటి? నీ గర్భఫలం ఆశీర్వదించబడింది. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించింది. ఈ మాట మాట్లాడేది ఎవరండి? ఎలిజబెత్ గారండి. మరియమ్మ గారితో మాట్లాడుతుంది అనమాట. నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిందాను అని. ఇంకా మనం చూడగలిగితే 28వ వచనానికి వచ్చేసేయండి. 28 చదవండి ఒకసారి. దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దూత వచ్చి చదవండి. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటని ఆలోచించుకుంటుండగా దూత మరియ భయపడకము, ఇప్పుడు ఏమైనా శుభవచనం అన్నప్పుడు భయపడతారండి. నీకు లాటరీ వచ్చింది అన్నప్పుడు భయపడతారండి ఎవరన్నా? మరి ఇక్కడ భయపడకూడదని ఎందుకు చెబుతున్నారంటే వినే వార్త దేవుడికి శుభమేమో కానీ నీకు మాత్రం అశుభమేమో. మనకి ఇప్పటి నుంచి నీకు కష్టాలు మొదలయ్యాయి, అందుకని భయపడొద్దు అని ముందే క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టేదాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. అది అప్పుడు ఆమెకు గుండెలో రాయిపడ్డట్టు అయిపోయిందండి. ఇదేంటి నాకు పెళ్లి కాలేదు, ఏం కాలేదు, ఇంకా పురుషుణ్ణి ఎరగదాన్ని నేను, నాకు కడుపు వస్తే వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు తిడతారు కదా అని కొంచెం భయపడిందండి. అందుకనే భయపడకము అని చెప్పిందండి. ఇంకో విషయం అందుకని ఆయన సంకల్పం వేరు. ఇక్కడ ఈ మధ్యలో ఇబ్బంది పడింది ఎవరంటే మరియమ్మ గారు అనమాట. ఇంకో విషయం అండి, ఎవరైనా పిల్లలు కనుక ఇతర దేశాల్లో జాబ్ చేసుకుంటే అక్కడ ఉంటున్నారండి. అక్కడ ఏదో ఫ్లైట్ ఏదో కూలిపోయి ఇద్దరు పిల్లలు కూడా చచ్చిపోయారు అనుకుందాం సపోజ్ ఆ ఫ్లైట్లో. అప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకి ఎవరైనా వచ్చి చెప్పేవాళ్ళు ఏం చెబుతారండి? కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి, ఏదో ఫ్లైట్ పోతుంటే దాంట్లో కొంతమంది ఉన్నారంట అనేవారికి ఎవరున్నారంటే ఏంటి అని కంగారు పడతారా లేదా తల్లిదండ్రులు? మీ ఇద్దరు పిల్లలు దాంట్లోనే ఉన్నారంట అంటే కన్నతల్లి అక్కడికి కళ్ళు తిరిగి పడిపోద్దండి. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి మరి పెంచుకున్న పిల్లలు ఇద్దరు కూడా ఒకేసారి చచ్చిపోతే ఆమె గుండె తట్టుకుంటుందండి కన్నతల్లి. అలాగే ఇక్కడ కూడా ఏమో పరిస్థితి కూడా అలాగే ఉందండి. భయపడద్దు, నీకు గర్భం ధారిస్తావు అనే వరకు కొంచెం కంగారు పడిందిలే కానీ తర్వాత అక్కడి నుంచి అన్ని కష్టాలండి. మళ్ళీ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా ఏమైనా అర్థం చేసుకున్నాడా అంటే అర్థం చేసుకున్నాడండి. కానీ మనం నెగిటివ్గా తీసుకోకూడదు. ఇక్కడ ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడండి. ఒకసారి ఆయన సువార్త చెప్తుంటే ఎవరు నా తల్లి అన్నాడు. మరి అంత త్యాగం చేసిన ఆయన అంత మాట అన్నాడు ఏంటంటే ఆయన దేవుడి పనుల్లో ఉన్నాడు కదా, అందుకే దేవుడి గురించి ఆయన హైలైట్ చేయడం జరిగింది. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఎంత జరిగినా సరే ఈ మాట అన్నట్లయినా మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు వారిని చూడకుండా ఉందండి. మళ్ళీ ఇంట్లో కూడా వద్దను, నువ్వు కనుక ఇంట్లోంచి బయటికి వెళ్ళావంటే ఆయన చూడటానికి వెళ్తే కనుక నువ్వు ఇంట్లోకి వస్తే రానియమని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు పిల్లలు. అయినా సరే మరి కన్న తల్లిగా పేగు బంధం అనేది ఉంటుందిగా, చూడటానికి వెళ్ళి వారికి ఆయన సిచ్యువేషన్ అర్థమైపోయింది యేసుక్రీస్తు వారికి. ఏమన్నాడండి ఆయన యోహాను గారితో, ఈ రోజు నుంచి
ఏమన్నా ఇంట్లో తీసుకెళ్ళి నీ తల్లిలాగా చూసుకోయ్యా అని చెప్పడం జరిగిందనమాట. మరియమ్మ గారికి యేసుక్రీస్తు వారు గర్భం దాల్చినప్పటి నుంచి వాళ్ళ కనేటప్పుడు కూడా ఎన్ని బాధలు పడిందండి ఆమె. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటేనే బాధ అనిపిస్తుంది. మరి నిజంగా అనిపించిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎంత అలా ఉండదండి. ఎందుకు అనిపించారంటే వీళ్ళందరూ కూడా నాకు పరలోక రాజ్యం రాబోతుంది. అది ఇక్కడ ఈ లోకం మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మరియమ్మ గారిలాగా, పౌలు గారిలాగా, యేసుక్రీస్తుల వారిలాగా మనందరికన్నా ఈయనే నా ప్రియకుమారుడు అన్నాడు. మరి ఆయన్ని ఎందుకండి ఇబ్బంది పెట్టాడు దేవుడు? మనందరం బ్రతకాలంటే ఆయన చనిపోవాలి, శిలువలో రక్తాన్ని కార్చాలన్నమాట. అందునిమిత్తం మరి మనకి చిన్న చిన్న శ్రమలే కండి, పెద్ద పెద్ద శ్రమలు వస్తున్నాయండి మనకి. చిన్న చిన్నయేనండి మనకు వచ్చేది, చిన్న చిన్నయే. ఇది కూడా తట్టుకోలేక నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆశీర్వాదం, వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలు కావాలి, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదం కావాలి అని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి. ఆయనకి తెలుసు ఏ టైంలో ఏది ఇవ్వాలో. దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఆయనకి తెలియంది ఏమీ లేదండి. సమస్తమని ఎరిగిన వాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? ఇశ్రాయేలు యొక్క ఆశీర్వాదాలు ఏంటి, క్రైస్తవుల ఆశీర్వాదాలు ఏంటి? ఇశ్రాయేల్కి రాజ్యం ఇవ్వటం కానీ, బంగారం ఇవ్వటం కానీ, ధనం ఇవ్వటం కానీ, పదవులు ఇవ్వటం కానీ చేశాడు. నేడు మన ఆశీర్వాదం ఏంటంటే శ్రమలో అనుభవించి కొంతకాలం 60-70 సంవత్సరాల పాటు శ్రమలు అనుభవించి తర్వాత చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు. అక్కడ అసలు మనకి తిరిగిలేదండి. అక్కడికి అడుగు పెట్టామంటే యుగాల పాటు కూడా ఆయనతో పాటు మనం కలిసి ఉండే మహద్భాగ్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ మాటలో మనం విని విడిచిపెట్టుకోకుండా విని మనం మనసులో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించాలని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క మాటలు ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి కానీ చాలా టైం అయిపోయింది కాబట్టి ముగించేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే చూపిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు నీ మాటలో చెప్పాను తండ్రి. మేమందరం విని విడిచిపెట్టే వాళ్ళే కాకుండా విని వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని బ్రతిమాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మనుషుడైన యేసుక్రీస్తు స్థితికి నామమున అడిగి వెళ్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.